మంచిర్యాల కార్పొరేషన్ 52వ డివిజన్లో బీజేపీ పార్టీ తరపున కోటగిరి స్వాతి రవికుమార్ పోటీ చేస్తున్నారు. కోటగిరి స్వాతి రవికుమార్ దంపతులకు 52వ డివిజన్లోని హైటెక్ కాలనీ, జన్మభూమి నగర్, జాఫర్ నగర్ ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కోటగిరి స్వాతి రవికుమార్తో మా కరెస్పాండెంట్ రాజు పటేల్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల కార్పొరేషన్ 52వ డివిజన్లో బీజేపీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న కోటగిరి స్వాతి రవికుమార్కి 52వ డివిజన్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ప్రచారంలో వాళ్ళు చాలా వేగంగా దూసుకెళ్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో 52వ డివిజన్ అభివృద్ధి కోసము, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసము వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ హామీలు ఏమిటో తెలుసుకుందాం. సో ప్రస్తుతం మాట్లాడడానికి మనతోటి రవికుమార్ ఉన్నారు. సో చెప్పండి, అంటే మొదటిసారి మీరు రాజకీయాలు కండక్ట్ చేస్తున్నారు, సో ప్రజల మధ్య కూడా తిరుగుతున్నారు. సో వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఫస్ట్ మీకు వస్తుంది, మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తున్నారు? ముఖ్యంగా బీజేపీ పార్టీ నుంచి రగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు 52వ డివిజన్ బీఫామ్ ఇచ్చి బీజేపీ పార్టీ నుంచి నిలబెట్టిన రగన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మేము గతంలో హైటెక్ సిటీలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు గత 10-12 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాం. గతంలో నేను ఇక్కడ కాలనీ అధ్యక్షుని కూడా, ఆ రోజు కూడా ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లో కూడా నేను భారీ మేరతో గెలవడం జరిగింది 2018లో. గెలిచిన తర్వాత అక్కడ నేను జనాలకు హామీ ఇవ్వడం జరిగింది. నేను గెలిచిన వెంటనే ఇక్కడ గుడికి సముదాయించి షటర్ రూమ్లు కడతా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి వెంటనే నేను ఆ రోజు షట్టర్లు కట్టి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా షట్టర్లకు కిరాయి దాదాపు నెలకు 20,000 రూపాయలు వస్తుంది. అదే కాకుండా కరోనా టైంలో ప్రత్యేకంగా మేము ఇంటింటికి తిరుక్కుంటూ స్ప్రే కొట్టడం జరిగింది. హైటెక్ సిటీలో కొంతమంది మిత్రుల ఇళ్ళలో కూడా స్ప్రే కొట్టడం జరిగింది. ఇదే కాకుండా ఎన్నో రకాలుగా లేని వాళ్ళకు భోజనాలు పంపించడము, ప్లస్ బట్టలు పంపించడము, ప్లస్ ఎవరన్నా యాక్సిడెంట్లు అయినా వాళ్ళకు కూడా ఒక 5,000 రూపాయలు అట్లా ఇవ్వడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మనం ఎప్పటికీ వస్తూనే ఉంటున్నాను. కానీ ఇందులో భాగంగానే నాకు ఈ కార్పొరేట్గా చేయాలనే ఆలోచనతోటి నేను ముందుకు వచ్చడం జరిగింది. దానిలో భాగంగా మా సతీమణి స్వాతి గారు పోటీల బరిలో ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గతంలో ఇక్కడ అసలు ఎవరు కూడా ఏ పని గురించి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు అవతల సైడ్ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో కాంగ్రెస్ అభ్యర్థి, అతను గతంలో 2019లో ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయాడు. కానీ ఓడిపోయిన రోజు ఇక్కడ మంచిర్యాల నుంచి ఓడిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల హైటెక్ సిటీలో కనీసం ఎవరికి కూడా కలవలేదు. కానీ ఈరోజు మళ్ళీ నేను పోటీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం జరిగింది. సంతోషమే, ప్రజాక్షేత్రంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ 5 సంవత్సరాలు నువ్వు కాలనీ మర్చిపోయావు కదా, ఎందుకు మర్చిపోయావు? మరి ప్రతిపక్ష హోదా ఎందుకు పోషించలేదు? మరి ఆ రోజు నీతో పాటు గెలిచిన వ్యక్తి కూడా నీవే ఉన్నాడు కదా, మరి అతను చేసిన సేవా కార్యక్రమం ఏంది? ఇక్కడ ఏం చేశాడు? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలల్లా మరి మీరే కదా ప్రతిపక్షంగా ఉన్నది, కౌన్సిలర్గా మీ ఎమ్మెల్యే గారే కదా, ఇప్పుడు ఎమ్మెల్యే గారే కదా మీకు దగ్గర అని చెప్పి చెప్తున్నారు కదా. మరి ఏ రోజు కూడా హైటెక్ సిటీ కాలనీ విషయంలో మరి ఇక్కడ కాలనీ వాసులను తీసుకెళ్ళి మాట్లాడి ప్రయత్నము చేసినవా లేదా? చేస్తే మరి ఒక్క పని కూడా ఎందుకు కాలేదు? మరి అక్కడికి వెళ్తే ఏమన్నారు? ఎందుకు రావద్దని చెప్పి అన్నారా? తెలుసు, అందరూ తెలుసు, కాలనీ ఇబ్బంది అవుతుందని చెప్పి సొంత డబ్బులు తీసుకొచ్చిపోయినా, సొంత డబ్బులు పెట్టుకొని చేయించాను. ఈరోజు అక్కడ దాదాపు 3 సంవత్సరాల నుంచి ఒక రోజుకు 100 వెహికల్ వెళ్తాయి. అక్కడ మొత్తం డ్రైనేజీ నీళ్లు, చుట్టూ అంజనరావు సార్ ఇంటి చుట్టూ ఈశాన్య మూలకు, అటు ఏసెంట్ టవర్స్ వెనక సైడ్, బ్యాక్ సైడ్ కిరాణం షాపు, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. నేను పైప్ లైన్లు వేసినా కూడా దానికి పూర్తిగా మరమ్మత్తు కాలేదు. ఎందుకంటే ఇక మిగతా చేద్దాం అనుకుంటే మళ్ళీ 1,00,000 రూపాయలు 2 లక్షల పని ఉండే. కానీ ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు, అన్న మీ జేబులోకి వెళ్ళి ఏం పెడతారన్నా అని చెప్పి అన్నారు. అప్పటికే 60-70 వేలు పెట్టినా. కానీ ఇన్ని రోజులు గుర్తుకు రాలేదు. ఇవాళ ఎలక్షన్లు వచ్చే వరకు ఒకటి చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము గెలిచినామని చెప్పి మీరే చెప్తున్నారు, అర్థమవుతుంది జనాలందరికీ. ఇవాళ పనులు స్టార్ట్ చేసి అక్కడ కంకర వేసి దాన్ని రోడ్డు ఎక్కి చేస్తారు. రేపు అది ఎందుకు చేస్తున్నారు తెలుసా? మా శోభయాత్ర, మా విజయ శోభయాత్ర మీరు చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు ఆ రోడ్డును. మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఇన్ని సంవత్సరాలు గత అధికారంలో లేనప్పుడేమో నాట్లు నాడతారు, ఇవాళ కనీసము అధికారం వచ్చి కూడా తట్టడి మట్టి తీయలేదు. గతంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేదు. కానీ ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉండంగా కూడా
కంకర్లు వేయడం ఏంది, డాక్టర్ రావడం ఏంది, డ్రైనేజ్లకు వెళ్ళి నీళ్లు తీయడం ఏంది, అంటే మీరు ఓడిపోతున్నారని చెప్పి మీరు బాధపడుకుంటూ ఇప్పుడు ఏదో చేసి ఓట్లను లాభపట్టుకోవాలని చెప్పి ఓటర్లను మభ్యపెట్టాలని మీరు చూస్తున్నారు. కానీ హైటెక్ సిటీ కాలనీ ప్రజలు కావచ్చు, జన్మభూమి నగర్ కాలనీ ప్రజలు కావచ్చు, ఇక్కడ విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు, డాక్టర్లు, ఇంజనీర్లు, సింగరేణి రిటైర్మెంటర్లు, బిజినెస్ మ్యాన్లు, వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్న ప్రతి ఓటర్కి సురభి రవి స్వాతిని ఆదరిస్తారు. భారీ ఘన విజయంతో గెలిపిస్తారని నాకు ఆశాభావం ఉంది. నేను గెలుస్తున్నాను. రోడ్లు ఇక ముందు కూడా అన్ని మంచిగా చేసుకుందాం. దయచేసి స్థానికంగా ఇక్కడ ఉండే వ్యక్తిని నేను, సురభి రవి. నా ఇల్లు ఇక్కడ జిహెచ్ఆర్ అపార్ట్మెంట్లో. నేను గత 15 సంవత్సరాల నుంచి హైటెక్ సిటీలో ఉంటున్నాను. నేను మంచిర్యాల టౌన్లోనే బిజినెస్ సురభి గ్రాండ్ రెస్టారెంట్. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని. మీరు ఎప్పుడు కాలనీ వాసులు ఫోన్ చేసిన 5-10 నిమిషాల్లో, 15 నిమిషాల్లో మీరు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని. ఈ ముగ్గురు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ పరంగా, సురభి రవి సత్యమణి క్యాండిడేట్ పరంగా ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజలందరికీ వేడుకుంటున్నాను, కమలం పువ్వు గుర్తుకి 2వ నెంబర్ మీద ఓటేసి కోటగిరి స్వాతి గారి, మా సత్యమణి గారిని భారీ మేయర్తో గెలిపించగలరని కోరుతున్నాను. ముందుగా మంచిర్యాల ప్రజలకు, ముఖ్యంగా 52వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. చాలా మంచి ప్రశ్న అడిగారన్న. మీరెందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు ప్రతిపక్షం కదా అని అడిగారు. కరెక్టే. ఈరోజు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. మేము ఈరోజు గెలవబోతున్నాము. మేము ఈ డివిజన్ అభివృద్ధి కోసమే పోరాడాలన్న ఉద్దేశంతోనే ఈ బరిలో ఉన్నాము. మేము కోటగిరి స్వాతి కావచ్చు, సురభి రవికుమార్ కావచ్చు, గత 15 సంవత్సరాలుగా స్థానికంగా ఉండి ఇక్కడ చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలలో పాల్గొన్న వాళ్ళము. హైటెక్ సిటీ అధ్యక్షునిగా పనిచేసినప్పుడు ఇక్కడ గుడికి సంబంధించిన ఒక్కసారి అమౌంట్ని ఇవ్వడం కాదు, ప్రతిసారి రెగ్యులర్ అమౌంట్ అనేది గుడికి ఆదాయం అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో 4 షట్టర్లను కట్టించాలి అనే ఉద్దేశంతో మనకు దాతల సహకారం తీసుకొని పెద్ద మొత్తంలో 4 షట్టర్లను కట్టించి మనము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా గుడికి ఆదాయం వచ్చే విధంగా. అలాగే చాలా రకాల విషయాలలో మనం ఇన్వాల్వ్ అయ్యి కాలనీ సమస్యలు ఎదుర్కొంటున్న టైంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య డ్రైనేజ్ సమస్య, రోడ్ల ప్రభావం. రోడ్లు అనేవి చాలా దుస్థితిలో ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హైటెక్ సిటీ అనేది పేరుకే హైటెక్, రోడ్లు మాత్రం మన దుర్భర స్థితిలోనే ఉండిపోయాయి. సో ఈ రోజు మనకు ఏం చేస్తున్నారు, మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో చేస్తున్నారు. వాళ్ళ రాజ్యం నడుస్తోంది అన్నట్టుగా చెప్తున్నారు. కానీ బీజేపీ పార్టీ ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తుంది అని అంటే, మనకు ఇది కార్పొరేషన్ అవుతుంది. మొన్నటి వరకు కౌన్సిలర్స్ ఉన్నారు, ఈరోజు కార్పొరేటర్స్ వస్తున్నారు. సో ఫస్ట్ టైం కార్పొరేట్ అయిన తర్వాత ఇప్పుడు మన మంచిర్యాలకి కరీంనగరే కావచ్చు, వరంగలే కావచ్చు, కార్పొరేషన్ అయిన తర్వాత కేంద్రం నుంచి వస్తున్న నిధులను ఉపయోగించే డెవలప్ అయ్యాయి. ఈ రోజు కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి నిధులు వస్తేనే. నేను ఒక వీడియోలో చూసానన్నా, మన సార్ గారు మాట్లాడారు, నా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, నేను ఢిల్లీ వెళ్ళి నిధులు తెస్తాను అన్నారు. మరి ఢిల్లీలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. నిధులు ఎవరు తెచ్చినా అక్కడి నుంచే తేవాలి. సో కార్పొరేషన్ అయిన తర్వాత నిధులు అనేవి కేంద్రం మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఈ అవేర్నెస్ తో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటే ఈ రోజు బీజేపీ పార్టీ అభ్యర్థినైనా నాకు పట్టం కట్టి తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. చాలా వాస్తవానికి అంటే చాలా ఇంటెలెక్చువల్ కూడా మనం మాట్లాడడానికి, ఎందుకంటే వాస్తవానికి కార్పొరేషన్ అయితే సెంట్రల్ నుంచే నిధులు వస్తాయి, కేంద్రం నేరుగా కార్పొరేషన్ కు నిధులు పంపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే డెవలప్ చేసుకోవచ్చు అనే విషయం, అదే తమ కాన్ఫిడెంట్, అదే తమ భరోసా. అదే విషయం ప్రజలకు చెప్తూ తమ ఎన్నికల బరిలో నిలిచి ఖచ్చితంగా విజయం దిశగా పయనిస్తున్నాం అనేటువంటి ఆత్మవిశ్వాసం సురభి స్వాతి రవికుమార్ అయితే వ్యక్తం చేశారు.